హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫైరీ గర్ల్. చాలా రోజులైంది కదండి వీడియోస్ పెట్టి. ఎందుకంటే పెట్టలేదు, నా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవటం వల్ల నేను అస్సలు ఏమీ చేయలేకపోయాను. సో ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే రావాలనుకున్నాను అనమాట. అదేంటంటే మా చిన్నోడి బార్సాలి ఫంక్షన్ అన్నమాట. దానికోసం ప్రిపరేషన్స్. ఈ స్నానం చేయడానికి నేను మా చిన్నోడు వేపాకు పసుపు వేసి వేడి నీళ్ళతో కాగపెడతారనమాట. ఆ నీళ్ళే పోసుకోవాలి ఈరోజు. మా చిన్నోడి కోసం స్నానానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చాట్లో వేసి పిల్లల్ని రాస్తారని అంటారు కదా, ఇది అందరికీ మీకు తెలిసే ఉండుద్ది. ఇలా 4 sides తాంబూలం, అక్షింతలు, పసుపు అండ్ టవల్ కూడా వేసి పిల్లోడిని అయితే పడుకోబెడతారు. మనం ఇంకా బయటకు వెళ్ళిపోవాలి. ఈ గ్యాప్లో తలరాత రాస్తారు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో అలా అయితే చేసామన్నమాట. సో ఇదొక్కటే కాదండి, మీకు నా ప్రెగ్నెన్సీది జర్నీ అయితే నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. నేను ఏ డైట్ తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇలా వెండి బంగారం కూడా పెడతారు దాంట్లో చాటలో. నెక్స్ట్ పిల్లోడిని అయితే పడుకోబెట్టి మేమంతా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక్క నిమిషమే తుమ్మకూడదంట. తుమ్మితే అది సత్యం అవుతుందని తొందరగానే వచ్చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీశాను. సేమియా పాయసం, నెక్స్ట్ చికెన్ కర్రీ, నెక్స్ట్ పలావ్ అయితే చేసేసారు. ఈ కుకింగ్ ప్రిపరేషన్ మొత్తం మా మామయ్య చేశారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ రకంగా మా మామయ్య హెల్ప్ చేశారు. అండ్ మా అత్తయ్య వచ్చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా సాంప్రదాయాలన్నీ పాటిస్తూ అయితే చేశారనమాట. మొత్తం నాకు A to Z జరిగినాయి ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే. చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అంతగా మా అమ్మకి తెలియలేదు. మొత్తం ఇప్పుడు మా అత్తయ్యే దగ్గరుండి, అత్తయ్య అంటే మా మేనత్తే దగ్గరుండి అంత సాంప్రదాయంగా చేపించారు. ఇలా మా అత్తయ్య చేత సారీ అవన్నీ పెట్టించారు. వాళ్ళు బాబుకి కావాల్సినవి కూడా తెచ్చారు చీరతో పాటు. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిందండి. అందుకే ఇప్పటికొచ్చేసి మేము ఏ పోస్టులు కానీ చేయలేదు, వీడియోస్ చేయలేకపోయాను. నెక్స్ట్ నుంచి మీకు వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను. ఎవ్రీడే మీకు వీడియోస్ అయితే వస్తాయి. నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం నేను చూపిస్తాను, చెప్తాను అండ్ వీడియోస్ అప్లోడ్ కూడా చేస్తాను. ఇంకా మా చిన్నోడికైతే హ్యాపీగా జరిగింది ఇవాళ ఫంక్షన్. నేమ్ సెరమనీ అంటారా, అది 21st డే పెడతాము నేము. అప్పుడు ఒక వీడియో కంపల్సరీ పెడతాను రివీల్ చేయడానికి. ఈ గ్యాప్లో మా పాప కూడా, పెద్ద పాప ఉయ్యాల్లో చక్కగా ఆడుకుంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను పనులు ఏమన్నా చేసుకోవాలంటే వాటర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి వాటర్కి నేను పూజ చేస్తున్నాను అన్నమాట. ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాలి. నెక్స్ట్ పాలతోటి అభిషేకం లాగా కొంచెం పాలైతే వేయాలి దాని మీద. నెక్స్ట్ వాటర్ తిప్పి ఆ గ్లాస్ వాటర్ కూడా వేయాలి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వాటర్ పట్టి అది దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట. పెట్టి నెక్స్ట్ డే ఆ వాటర్ని మిక్స్ చేసుకొని స్నానం చేయాలి. ఇదంతా దగ్గరుండి మా మేనత్తే చేయించింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్ని పద్ధతుల ప్రకారం జరగటం వల్ల. అండ్ నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ నేను వస్తున్నాను, రోజు మీకు వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.